టీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల గురించి మాట్లాడే అర్హత లేదు. మీ నిర్వాహకం వల్లనే, మీ రాచరికం వల్లనే ఇవాళ సర్పంచ్ల బతుకులు అట్లనే. మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్లు పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్ కూలి పని చేసుకున్నారు. మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వీడియో కాల్ చేసి మళ్ళీ నువ్వు మాట్లాడతావు. ఇంకా తప్పించుకుంటానన్నట్టు రేపు సర్పంచ్లు విమర్శిస్తారు కదా బీఆర్ఎస్ పార్టీని. అది విమర్శించకుండా ఒక నాటకం అంతా డ్రామా ఇది. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇక వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తా అనుకోరు అన్న, బీజేపీ గెలుస్తా అంటారు వాళ్ళు. వాళ్ళ ప్రచారం వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ 10 ఎంపీ సీట్లకు పైగా మేము పక్కా గెలుస్తాం. ఉన్న వాతావరణం కానీ ఉన్న సర్వే రిపోర్ట్ అన్ని ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 10 సీట్ల కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచి మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడంలో మేము భాగస్వామ్యం అవుతాం. తప్పకుండా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు ఇవి, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. మరి త్వరగానే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రకటించాలని కూడా కేంద్ర నాయకత్వాన్ని కోరుతాము. వారి సమాచారం ఉంది వారు చెప్పిన తప్పలేదు. ఎవరు రాజకీయ భవిష్యత్తు తీసుకుంటారన్న, ఎవరు రాజకీయ భవిష్యత్తు తీసుకుంటారు. దేశానికి భవిష్యత్తు ఏంది, రాబోయే రోజు తెలంగాణకి భవిష్యత్తు ఏంది, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతున్నది వాస్తవము. 400 సీట్లకు పైగా మేము గెలవబోతున్నాం. ఎన్డీఏ 350 సీట్ల పైగా ఓన్లీ బీజేపీ గెలవబోతున్నది. నిన్న బీహార్లో చూసిర్రు, ఐఎన్డీఏ అనేది కుక్కలు చింపిన విస్తరగా తయారవుతున్నది. అది నాయకులని నావలుగా తయారైంది ఐఎన్డీఏకు. కాబట్టి వాళ్ళు తూర్పు వాళ్ళు పడమడికి పోతున్నారు. స్ట్రేట్గా మంచి దేశం గురించి ఆలోచన అందరూ కూడా ఎన్డీఏలో చేరుతున్నారు. కాబట్టి కేంద్రం నిలుస్తూనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కేంద్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి వస్తుంది, ఎక్కువ నిధులు ఇవాళ తీసుకొచ్చే అవకాశం ఉంది. చాలామంది కింది స్థాయి నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనుకున్న నాయకులు, రేపు గెలిచిన తర్వాత అభివృద్ధి చేయాలనుకున్న నాయకులు, వాళ్ళు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనుకున్న నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరితే మీకు న్యాయం జరుగుతుంది. కావాల్సి మీకు ఏమైనా దీని మీద డౌట్స్ ఉంటే ఇప్పుడు సర్పంచ్ అందరూ రండి, నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ ప్రభుత్వం నిధులు ఇచ్చింది, దేనివల్ల ఇంతమంది అభివృద్ధి చేస్తాము, ఎవరు ఏ నిధులు డైవర్ట్ చేసినారో ఒక తెలుసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతాను.